శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ రామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయం 13వ భాగం. రచన శ్రీ పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఇనగలూరు గ్రామం. భైరవులారా, ఆ దురాత్ముని ప్రతిజ్ఞావాక్యంబులింక 3 దినములలో జరగవలే కదా. కానిమ్ము, నేడే కదా బేతాళుని అభిచార హోమమున మారణం పొందింపవలయు. కానిమ్ము, నేడు సోమవారం కదా, శ్రీబలి కావలయు. నేడు 15 గడియలకు ఆ భువన భూషునికి ఏమి అని పట్టిక కాంచి భువనమోహిని అను శ్రీని బలి ఒసంగి ఆవల బేతాళ మారణ హోమమునకు ఉపక్రమించెద. కపాల భైరవ, సర్వాయుధ సమన్వితంబుగా మన సైన్యము ఆయత్తపరిచి 1000 మందిని ఆశ్రమోపరి అగ్రంబులపై ఏమరకుండునట్లు ఆజ్ఞనొసంగుము. చార్వాకులను, కాపాలికులను 300 అశ్వములతో సర్వాయుధ సన్నద్ధులై ఆశ్రమంబు చుట్టూనుగా ఉండ నియమింపుము. మహారథికులైన భైరవులు 1000 మందిని దేవాలయ సమీపమందు రథంబులను 60 గార్ధబంబులు కట్టి గూక ధ్వజంబులెత్తించి మనుజ కపాలములు అలంకరించి శవధూమమున ధూపము వేయించి రథములకు పైభాగమందు వరాహ చర్మములచే అలంకరించి ఆయత్తపరిచి రథికులై రక్షించుచుండునట్లు నియమింపుము. సచక్ర రథంబున కావిదియే అలంకరించి సర్వాయుధ సమన్వితమునర్చి నా సమీపమున సారథి సమేతముగా ఉంచుము. 1000 మంది బలపరాక్రమ సంపన్నులైన భైరవ గణములను నా చుట్టూను ఉండునట్లు తెలియజేయుము. మన కుర్కురములు నూటికిని గొలుసులూడ్చి స్వేచ్ఛగా సరించునట్లు వనర్పుము. నీవును వీరోచిత శిరస్త్రాణాదులను ధరించి సమస్త ఆయుధధారివై ఒక్క రథంబును అధిరోహించి నా సమీపమందు ఉండుమనిన చిత్తము. నేను తమ చెంత నుండిన ఆ ఆశ్రమాంతర్బహి సైన్యంబును నడుపువారెవ్వరు? కఠోర భైరవుండుండ నోచనైల్తి మనిన అవును, నీవిటనుండకుము. సైన్యంబులను అరయుచు అప్రమత్తుడవై ఉండుము. కానిమ్ము, ఆ దురాత్ముండొక్కండు నన్నేమో నర్చునో చూచెద అనిన సర్వమును సమకూర్చి కఠోర భైరవుడు దివ్యరథంబునకు 2 అశ్వములను గట్టి 30 కోదండములు గదా ఖడ్గము సలాది సాధనములు అనేకములను శరములు వేలును రథమున పదిలపరుచుకొని సింహపతాకం బెత్తి పరిశుభ్ర వస్త్రములు ధరించి కట్టాయుధంబై ఆశ్రమంబునకు లోపలనున్న అశ్వీక గణంబు చెంత నిలిచిండె. భైరవ పణవ నిషాణాదిరణోచిత భైరవారవంబులు చెలరేగ భేండా భైరవుండు భైరవ దేవుని అర్చించుచుండె. అంత ప్రళయ భైరవారవంబు నున్బోలు నొక శంఖారావం బేతెంచె. ధనుష్ఠాకారము శ్రవణ పుటములు భేదిల్లినట్లయ్యే. నది విని భేండా భైరవుడు పూజ చాలించి ఈ ధ్వని పుట్టుటకేమి హేతువోయని యోచించుచుండ నొక చార్వాక భటుడు పరుగున వచ్చి, దేవా, ఎవరో 2 మానవులు 2 గుర్రములపై ఎక్కి ఆశ్రమోపరి పర్వతాగ్రవాసులకు మన రాక్షసుల నదిలించుచున్నారు. అందులోనొకడు తన దేహ కాంతులు దిక్కులు నించుచున్నాడు. క్రోధ నిరీక్షణములచే మన సైన్యమును భస్మం చేయులాగున కనిపించుచున్నాడు. తమకెరింగించుటకై జనుదెంచి తిని అనిన భటాగ్రిని మన సైన్యమును నిర్భయముగా పోరుచుండుమని చెప్పుచు సైన్యములు నరయుచుండునట్టు కపాల భైరవునితో హెచ్చరింపుము. ఇరువురికి ఇంతగా
ఇరువురకింత కావలేయునా, నాతో చెప్పవలేయునా, పొండు దేవతలకైనను భయంకరులు అగు మిమ్ము ఆ మానవాదముడొకండేమి చేయగలవాడు. పొమ్ము పొమ్ము, నేనిదే భైరవారాధనమునర్చి నేడు సోమవారమగుటచే శ్రీ బలినొసంగి వచ్చెద. బేతాళుని మారణ హోమము రేపొనరింప నగును మించినదే మని వానిని పంపి బలి ఒసంగుటకు మధ్యాహ్న కాలము నెదురుచుచుండెనట. ఆ అశ్వంబులపై చెనుదెంచి ఉన్నవారు మన వసుంధర శ్రీపాదులే. శ్రీపాదుడొక గుర్రమునంద అధిరోహించి కృపాణపాణియై తానొక ప్రక్క సన్నద్ధుడై నిలిచిన వసుంధరుడు ఆతనిగాంచి, బ్రాహ్మణోత్తమ, నీవు ఊరుకుండుము, నన్ను చూచుచూ నాకు ఆశీర్వచనం వసంగుచుండుము. నీవును సైన్యములో ప్రవేశించితివేని నిన్ను రక్షించుట ఒక పనియు, సైన్యముతో పోరుట మరి ఒక పనియు కలిగి భారమై ఉండు అని చెప్పి అతన్ని దూరమునందొక చోట బయలునందు తిరుగాడ చేసి తాను ధనుర్ఖడ్గాదులను సవరించుకొని బాణవేగమున హయంబు చెనుదేర ఆశ్రమమో పరిరక్షిత చార్వాకులను మించి లోపల దూరం ప్రవేశించుచుండ శ్రీపాదున కందందు దిరుగాడ ఇష్టము లేక తానును సైంధవంబుతోడ వసుంధరునను అనుసరించే. చార్వాకులను 100 మంది అడ్డము నిలుచుండుండని అదల్చి అనేక అస్త్ర శస్త్రములు ప్రయోగించిరి. అవి అన్నియును చిత్రగతులైచే తప్పించుకొని శ్రీపాదునొక కంట నరయుచు కరవాలమును ద్రిప్పుచు గుర్రమును అటు నిఠు దుమికించుచు శత్రు ప్రయుక్త బాణములు నివారించుచుండ ఆ సైన్యంబు అనర్ఘల ప్రతాపముచే అప్పటప్పటికి బాణములు వేయుచువారును, ఖడ్గములచే విసురువారును, శూలములచే బొడుచువారును, ముసలములచే మొత్తువారును నై విజృంభించి ఒక్కుమ్మడిగా జుట్టు ముట్టిరి. వసుంధరుడు భయంధరుడాజ్యాధార ప్రవర్తిత హుతాహరుని వలె చెలరేగి భయంకరమగు శంఖారావముచే నభోభాగం పకలించి ఇరు కరములందును కరవారములను త్రిప్పి హయంబులను గుప్పించి సైన్యంబులలో దుముకించుచు శరంబులన్ దరికి కరంబులను ఖండించి నడుములు సడలించి ప్రేవులను బయలుపరిచి ముసలములను బిందిపాలముల పరశూల ముద్గరముల బాణములను చూర్ణంబు నొందించే. ఈ నీ సంరంభంబునకు చెలరేగి మన శ్రీపాదుని హయము సకలించుచు సైన్యమునందు ధూమికి పాదతాండవములతోడను ఘటనలతోడను విజృంభించి 10 మంది భటులను చంపె. శ్రీపాదుడా వేగమునకు తట్టుకొనలేకపోయే. గుర్రములపై అడ్డముగా పరుండి వసుంధర చచ్చితినని అరిచె. ఆ ధ్వని విని ఒక్క వ్రేటున శ్రీపాదుని చెంతకు వచ్చి భయపడవలదనని ఆ అశ్వవేగమును నివారించి నాతనిని తన వెనుక ప్రక్క కూర్చొండ నియోగించి శ్రీపాదుడు అధిష్ఠించియుండిన గుర్రములను ఊరక వదిలే. అదియును సైన్యమునందు ధుముకుచు గుప్పించుచు విజృంభించుచు సైన్యంబును చంపుచుండే. వసుంధరుడు ఆగ్రహోద్రగ్రుడై సింహనాదంబనరించి తన కరవాల యుగళ ధారచే 360 చార్వాక రాక్షసుల భూతల ఘతులం చేసి మరలా శంఖావరావంబు బాచరించి ఆ స్రవంబులోపలం ప్రవేశించుటకు ఉపక్రమించునంతలోనే 100 చార్వాక భటులను 300 కాపాలికులు అశ్వంబులపై నెక్కి అడ్డగించిరి. అశ్వముల ఏష లంబరంబున్ బగల్చుచుండే. పదఘటనలచే భూమి రజము
వియన్మార్గం మావరించి అకాల సంధ్యారాగంబు దోపించుచుండె. ఖడ్గదీదితులు కన్నులకు మెరుమెట్లు గొలుపుచుండెను. వసుంధరునకు 3 ప్రక్కలం చుట్టుముట్టి వచ్చుచుండిరి. శ్రీపాదుని గుర్రము వెనుక ప్రక్కలను సకలించుచు ఎగురుచు దుముకుచు వచ్చుచుండె. వసుంధరుండా సైన్యమును అశ్వీక గణమున్గాంచి చెలరేగి నేత్రంబులు అగ్నికణంబులన్ గ్రక్కుచుండ ఖడ్గంబు జొలిపించుచు దక్షత్రియోచిత ధ్వజాదులను సవరించియున్న రథంబుపై నొక్క పురుషుండు వసుంధరా అశ్వము చెంతకున్ జనుదెంచుచుండె. అదిన్గాంచి వసుంధరుండు ఆగ్రహోదగ్రుడై తన అశ్వంబాతనిపై దుముకుటకు ఉపక్రమింప అచ్చట నుండియే ఆ రధికుండు చేతులు జోడించుకొని, మహాపురుష, నీ నిమిత్తమీ రథం ఆయత్తపరుచుకొని వచ్చియున్నవాడ, నేను మీ వీరసేనుండ, మీకిదే నమస్కరించుచున్నాడ, కటాక్షింపుండనియే. అప్పుడు వసుంధరునకు కలిగిన సంతోషమున మేరయే లేదు. ఔరా వీరసేన, నీవు సఖ్యవాదివి సుమి, రమ్ము, నీ అశ్వంబులను విప్పు, మిదే నా అశ్వంబులు 2 రథంబునకున్ గట్టుము, నీవు సారథ్యము వహింతువా అనిన దేవా, నీకు రథసారథ్యం మునరింపవలయునని అనియే కదా నా ప్రార్థన అనుచుండె. శ్రీపాద వసుంధరల అశ్వముల నుండి దిగిరి. శ్రీపాదునకు పెదవులారి మాటలాడుటకే యత్నము లేని చందమున నుండే వీరసేనుడు ఆ గుర్రముల 2 తన రథమునను బంధించి సారథ్యస్థానము అలంకరించే. వసుంధరుండు శ్రీపాదుని తట్టుచు, నింక నీ బాధ నాకు తొలగిన్నది రమ్మని అతనిని తొలుత రథమెక్కించి తాను రథారోహణం ఆచరించే. ధనస్సు కేలనంది నరనారాయణులను ధ్యానించిన మాత్రమునే యశరథులు సన్నిహితములయ్యే. నా అవధలన వీపున బిగించుకుని కట్టాయుధంపై నిలిచి నారి సారించి మరలా శంఖం బెత్తె. శ్రీపాదుని ధ్వజదండమునకు మరుగున నియోగింపబడియే. ఇట్లు సన్నద్ధుడైన వసుంధరుండు బాలభానుని వలె ప్రకాశించుచుండె. ఇది అంతయును నిమిషమాత్రమున జరిగే. వీరసేనుడు నమస్కరించి, మహాత్మా, 15 గడియలకు లోగా మీరాశ్రమమును ప్రవేశించి భేంటాభైరవుని దొడరవలయు, లేకున్నా నేడు సోమవారమగుటచే 15 గడియలకు భువనమోహినిన్ బలియిత్తురు. ఆవల భేతాళ మారణ హోమమునుకు ఉపక్రమింతురు. అదే ప్రయత్నంతో భేండాభైరవుడున్నవాడు త్వరపడవలయు. నీవిప్పుడు 10 గడియల ప్రొద్దయినది. ఇక 5 గడియలలో ఈ అశ్వగణంబులు జయించి ఆశ్రమంలో ప్రవేశించి ఆ ఆశ్రమ రక్షకులైన రాక్షసులను 60 మంది రచకులను దాటి భైరవాలయము చెంతక అరుగవలయు. అనిన మాత్రమునని వసుంధరునకు రౌద్రంబు రోమకూపములను పొగ లెగసినట్టుండే. వీరసేన, నీ సారథ్య నైపుణ్యము నేడు కదా చూపవలయుననినా. ఓ దేవా, నీ చెంతనున్న నాకేమియు భయము లేదు. ప్రత్యంగిరా శక్తి నీ ప్రతాపమంతయు భైరవునితో తెలుపుచుండ వినియున్నాను అనుచున్నంతనే ఈ రథం బీతనికి ఎందుండి వచ్చనని అశ్వీక సైన్యం ఆశ్చర్యపడుచుండిరి. కపాల భైరవుడు క్షత్రియోచిత వీర సేనాకృతిచే సారథి అయి ఉన్నందున తమ వాడని గమనింపలేకపోయిరి. అత్యధిజ్య శరాసనుండై యుగాంతకాల రుద్రుని గతి తేరి చూడ రాకుండే.
వీరసేనుడాతని మనోరథానువృత్తి రథము గడుపుచుండ కోదండ ముక్తాపాయకము అఖండ భైరి రివ్వున భైరవ సైన్యంబుపై పారుచుండే. ఆ అశ్వకులను గాల్పులను కాల్బలములను చెలరేగి ఖడ్గములు విసురువారును శూలములు గుర్చువారును నైన వర్షధార వలె వసుంధరునిపై అనేక ఆయుధంబులు ప్రయోగించి సింహనాదమునర్చుచు నురువడి చుండిరి. పటుతర బాణజ్వాళాభీలముచే వసుంధరుడు శత్రు ప్రయుక్తాయుధములు తుత్తుమునర్చి అఖండ చండ కాంఠముల గుర్పించుచు కొన్ని గుర్రముల శిరము లెగురమిటే, కొన్ని హయముల మోకాళ్ళు విరుగొట్టె, కొన్ని సైధనములు నడుములను ద్రెంచె, అశ్వీకుల నడుములు విరిచె, శిరములు పగులగొట్టె, బాహువులు దహించె, చరణములు ఖండించె. ఈట్లు హూంకరించి కోదండ నినాదము నా గుహాంతరముల మ్రోయించుచును కల్పాంతర కాలశూలి పోలిక మొనలందూరుచు భయలొనర్పుచు కుప్ప చేయుచు నొక్కొక్క పరి సవ్యసాచి వలె భయంకరముగా ధనుర్ధరుడై పోరాడుచు నొక్కొక్క పరి గాంగేయుని వడుపున నద్రుల వైనం దూటాడించునంతటి ముష్టి చూపుచు ఒక్కొక్క పరి శ్రీరామచంద్రుని భాతి దురాపథ ప్రయోగం వనర్చుచు ఒక్కొక్క పరి సౌమిత్రి తెరంగున శరకర లాఘవము నొనర్చుచు ప్రబలతర ధనుర్విద్యా పాండిత్యంబు మెరయ 1000 మంది చార్వాక పాలకుల నంతకాలయంబున కనిపి మండలీకృత కోదండుడయ్యే. ఇట్ల స్వీక కాల్బలములను దెగటార్చిన నయరథంబున కడ్డుపడువారు లేకుండుటచే ఆశ్రమములోనికి ప్రవేశించినప్పుడు 13వ నాడిక ఎందు మార్తాండ రథంబు ప్రయాణమాచరించుచుండె. నదిన్గాంచి వసుంధరునకు ఆతురత కలిగే. వీరసేన త్వరపడుము, రథం భైరవాశ్రమంలోనికిందోలు మని అదిలించుచుండ ఆశ్రమ రక్షకులరువది రథంబుల వారును 700 కాల్బలంబులు నడ్డగింప వసుంధరుండు వారితో పోరుచుండే. ఈ వృత్తాంతము చారులచే తెలిసి భేండాభైరవుడు ఆగ్రహోదగ్రుడై 15వ గడియల రాకకెదురుచుచుచు ప్రొద్దుంగాంచుచు దేహమును విదిలించుచు భువనమోహిందే తెమ్మని చారుల పంపే. వారాకాంతను రక్త పుష్ప వస్త్ర గంధాక్షతలతో అలంకరించి ఈడ్చుకొని వచ్చుచుండిరి. భువనమోహినికి స్మృతి తప్పె. మరలా రాక్షసాంగన లుద్బోధింప స్మృతి గలుగుచు దిక్కులుగాంచుచు రణభేరి నినాదములు విని ఈ మహాత్ములో ఈ దురాత్ములపై యుద్ధమునరింప వచ్చుచున్నారు. వీరించంపి నన్ను రక్షింపరాదా? అయ్యో, ఇంకొక గడియకు నాయంతమవుచున్నదే. దేవి భారతి, నీవైనా వచ్చి రక్షింపరాదా? తండ్రి, నీకేల దయ కల్గదు? బ్రాహ్మణోత్తములారా, మీరైనా చెనుదించి నన్నిట నుండి తప్పింపరాదా? అనుచు ఏడ్చుచు ప్రాణేశ్వర అనుచుండ భైరవ విగ్రహము చెంత భైండాభైరవుని సమీపమున నిలోబెట్టిరి. యమధర్మరాజు వలె ఆ భైరవుడా ఆమెకు తోచె. ప్రపంచ భ్రాంతి వదిలే, ప్రాణములపై నిరాశ చెందే. స్థానువు వలె స్మృతి లేక అచ్చటనే నిలువంబడియుండే. భేండాభైరవుడా కాల నిరీక్షణంబు చేయుచుండే. వసుంధరుండాశ్రమ రక్షక రాక్షసులతో పోరాడి ఆ సైన్యము తరుగుకుండుటకు ఆశ్చర్యం వహించి పటపట పండ్లు గీటి శంఖం బొత్తి నారాయణాస్త్రం ప్రయోగించే.
అది అనర్ఘల వేగముచే జ్వాల అంబరంబున కెగయ దిక్కులు ఆవరించుచు 14 గడేలయ్యే. నరువది రథంబుల వారును నురడించి వసుంధరినిపై దివ్యాస్త్ర శస్త్రంబులు ప్రయోగించిరి. తెరిపి లేకుండే వసుంధరుని ఆతురత చెప్ప శక్యము కాదు. ముఖముపై క్రోధానల జ్వాలలు నిగుడుచుండే. పరివేషయుక్త ప్రచండ మార్తాండుని పగిది వలయాకార కోదండమునంది ఆ అస్త్రంబులు భరుపుచు 14:30 గడియ అయ్యే. నరువది రచకులం అంతమొందించి తన్నడ్డగించువారు లేక లోపలం పోయి చూచి అసహ్యమై రోషంబు తొలుకాడ లోపలం ప్రవేశించుచుండే. 15 గడేలగుచూ వచ్చే. భేండా భైరవుడు చెలరేగి కాంత రమ్ము రమ్ము నిన్ను భైరవదేవునకు బలి ఒసెంగెద. నీవు పునరావర్తి రహిత శాశ్వత భైరవ లోక నివాసం పొందెదవు. రమ్మని చెయ్యి పట్టి ఈడ్చె. నా కాంతయు హాయని కేకవేసి గట్టిగా నోరెత్తి అని అరిచె. 15 గడేలయ్యే. భైరవుండా కాంతను పట్టి లాగి తరుణి నశ్వరంభైన ఈ ప్రపంచ సౌఖ్యములన్నేమి ప్రయోజనము? శాశ్వత లోకంబు నొందెద వని చెప్పుచు భైరవ విగ్రహమునకెదుట నిలువంబెట్టి వామకరముచే కొప్పు పట్టుకొని వచ్చి శ్రీ భైరవార్పణమస్తు అని కత్తివేయ గమనించునంతలో ఆ శనిపాతమో అనునంతటి దెబ్బ అతని దక్షిణ భుజంబుపై పడి నా పెట్టుచే భుజంబు విరిగే. నను శంఖచే భైరవుండు ఖడ్గమును జారవిడిచి నా తరుణీ కొప్పు వదిలే. వసుంధరుడా కాంతను తన చెంతకు తీసి వామకరంబుచే కౌగిలి నిరికించుకొనియే. భైరవుండట్టే వెనుకలంజూడ మధ్యదిన ప్రచండ కిరణ ప్రతాప్త భూమండలుండగు మార్తాండుని వలె దేరి చూడరాక ప్రళయ రుద్రాకారమునున్న వసుంధరుండును కాంచి ధైర్యం బవలంబించి ఓరి బాలక నీవేనా నన్ను సంహరించదనని బేతాళునితో వృథా శపథమునర్చిన నా నరాధముడవు విడువుము. ఈ కాంతను విడువుము. భైరవదేవునకు బలియొసంగుచున్న కాంత తప్పించినందుకు నిఖిల భూత ఆదిశుండనైన బేతాళుని గతి ఏమయ్యున్నదో తెలుసుకొని ఉన్నావా? త్రిగజ్జగద్భయంకరుండగు భైండాభైరవుని ప్రకృతిని గాంచితివా? ఎవరైనను నా అస్త్రములచే నా మంత్రప్రయోగములచే నా మాయచే నా భుజబలంబులచే భూమిపై బ్రతికిన వారు కలరా బాలక? యుక్తము యోచించి ఈ కాంతను విడిచిపెట్టుము, విడువుము అని పిడికిలిచే వసుంధరుని పొడిచి అతని గౌగిట అణిగియున్న కాంతను రెట్టబట్టి లాగుటచే ఆ వసుంధరనకు రౌద్రమున ప్రజ్ఞలేక హూంకరించి విజృంభించి భైరవుని వక్షంబుపై గురుద్ది అతని యాగమఖమును నుండి తప్పించి దురాత్మ ఇంకను నీ పొగరనగదా అని భైరవ రూపంబగు శిలా విగ్రహమును బట్టి ఊటాడించి పెకలించి ఎత్తి గిరగిరా త్రిప్పి విసరి ఆ భైండాభైరవుని వక్షంబుపై వేచె. నా దెబ్బచే నతండు మూర్చిల్లే. విగ్రహశిల అతని కఠిన వక్షంబును తగిలి 100 శకలంబులై ధరంబడియే. భైరవుండు మూర్ఛె తేరునంతలో భువనమోహిని నెత్తుకొని ఒక్క లాఘవంబున వసుంధరుడు రథంబుపై కరిగి శ్రీపాదును చెంత కూర్చుండంబెట్టే. అప్పుడా కాంతకు ప్రజ్ఞ కలిగి కన్నులు తెరిచి అతనిని గాంచి నన్న అరణ్యమున చోరుల బారి నుండి తప్పించి రక్షించిన మహానుభావుడే ఇచ్చటికి అరుదించి రక్షించి ఉన్నవాడని మితిమీరిన సంతోషముచే అతనికి నమస్కరించుచు శ్రీపాదున కనతి దూరమునందుండే. వసుంధరుండు
తను వంది టంకారమునర్చి గిరికంధరంబులు గ్రూణిల్లు నట్లు శంఖారవంబులు నరిచి నిలువంబడి వీరసేన సమయమున కేతించి సారథ్యమునరించి సత్యవాక్య పరిపాలనమునర్చిన నీ సద్గుణంబులకెంతయు సంతసించి నీ సౌఖ్య యశంబులన్ కోరుచుండెదనియే. వీరసేనుడు దేవ జగదేక ప్రతాప తేజో దుర్నిరీక్షుండవగు నీకు రథమెందులకు సారథ్యమెందులకు బాణములేల నేడు నీకున్న రౌద్రాకృతిని గాంచిన దేవతలైన పారిపోవుకుందురే. ఈ దురాత్ముడు మూర్ఛతేరి రథారోహణుడై యుద్ధమునకు చెనుదెంచును కుక్కురంబులను నూరును మీరభసమునకే పర్వెత్తిపోయినవి. ఇక 500 మంది భైరవానుచరులున్నవారు వారి భేండా భైరవుని అంగరక్షకులు మహామాయోపాయములు కలవారు. వారును కయ్యమునకు చెనుదెంతురు. బహుమానవాహార శిలా విగ్రహమును నిపాతమునర్చితిరి. చార్వాకుల కాపాలికుల భైరవానుచరుల 2500 మందిని సంహరించితిరి. 300 అశ్వముల నిర్మూలనంబునర్చితి. 60 రథములు ధ్వంసములు చేసితిరి. ఈ భైరవుడు బహు మంత్రవ్యర్త అనేక మాయోపాయములందు నేర్పరి కాన బహు జాగరూకతతో అతనితో సంగరంబునర్పవలయును. నీతని ప్రతాపమును అస్త్ర విద్యలయును మీరే చూతురు లెండు అనెను. వసుంధరుడు వీరసేన ఇక 10 దినములైనను యుద్ధమునర్చద. ఈ కాంతను వాని భారి నుండి నీ సహాయము వలన భగవంతుడు తప్పించి ఉన్నవాడు. నీవు యోచింపకము. ఇతడు మాయావంతుడే కానిమ్ము, మంత్రవేత్తయే కానిమ్ము, ప్రతాపవంతుడే కానిమ్ము. నాడు బేతాళుని చెంత చేసిన ప్రతిజ్ఞావాక్యములు మరలా చెప్పుచున్నాను వినుము అని భుజస్ఫలాన మాచరించుచున్న వసుంధరుని చూచి వీరసేనుడట్టే లేచి చేతులు జోడించుకొని, మహాపురుష నీవేనా ఈ దురాత్ముని సంహరించదనని ప్రతిజ్ఞ చేసియున్నవాడవు? నాడు గుహాంతరమున నాకెరింగింపక దాచితివే తండ్రి. నీవు గాకున్నా ఇంతటి అసాధ్య కార్యమునరుచువారు ఈ కలికాలంబున గలరే. జయ విజయీ భవ వసుంధర. స్వస్తి అని నమస్కరించి కూర్చొనియ. భేండా భైరవుండును మూర్ఛదేరి చూడ భైరవ విగ్రహము శిథిలంబై పడియుండె. రథారోహకుండై ఆశ్రమోపరితలంబున నిలిచియున్న వసుంధరుని కాంచి ఔడు గరచి నిజ పరికరములచే తన రథంబు తెప్పించి యుద్ధంబునకై దట్టించి నిలిచి నా ఇరువురును రథంబులెక్కి బయలు ప్రదేశములను తిరుగాడ నియమించుకొనిరి. ఇరువురు శంఖంబులను నెత్తిరి. భేండా భైరవుడు ఇలా అన్నాడు, బాలక నీ వంటి నరాధములెందరో నాపై చెనుదెంచి పలాయనులై ఉన్నవారు. నీ ఒకడువు సైన్యము లేనివాడవు, బాలుడవై నిల్తువు. వలదు నాతో వైరము వలదు, నా ప్రతాపము నీ వెరుంగవు. నాచే భైరవదేవునకు బలియసంగుచున్న కాంతను మరలా నిమ్ముము, నన్ను శరణు చొరుము, నీ ప్రాణములు రక్షించద అనెను. వసుంధరుడు మానవద్రోహి భేండా భైరవ, నీ ప్రతాపం నేనెరుంగను కాని నా ప్రతాపం నీవెరుంగవో? నీ భైరవ రాజ్యమాత్యుడగు కఠోర భైరవుని గతి ఎరుంగవా? మా శ్రీపాద నెత్తుకొని వచ్చుచున్న మీ కాలభైరవుని భుజని ఆకారము చూచితివా? నీచే చంపబడిన ప్రత్యంగిరా మాయాశక్తి పరాభవం తెలుసుకొంటివా? నీచే పరిపాలితులై ఆశ్రమంబు రక్షించుచున్న చార్వాక కాపాలిక భైరవానుచరుల నాశనంబు కంటివా
అవి ఉండనింబు. నీచే బహుకాలారాధితంబై బహుశ్రీ పురుషాహారముకొన్న దుష్ట భైరవశిల నీ ఎదుటనే ఏమి గతిగానున్నదో, ఎన్ని శకములైనదో కూర్చొని లెక్కింపుము. నిన్ను వధించి నీచే వధింపబడిన స్త్రీ పురుషుల ఆత్మకు నీ రక్త తర్పణముచే శాంతంబొనర్చద. దురాత్మ, ద్రోహి, నిన్ను త్వరగా సంహరింపకూడదు. నీ కాలు చేతులు ఘనపాశంబులను బంధించి మధ్యాహ్న మార్తాండ మయూఖములచే భరితప్తంభౌ విశాల శిలపై వెల్లకిలా పరవుండబెట్టి ప్రత్యంగాంబున ఒక్కొక్క దినంబున ఖండించి లవణంబును మిరియపు పొడులను గూర్చి కశాఘాతంబు నొనర్చుచు 15 దినములు బాధించి అట మీదట ఖండింపబడిన అంగములపై ప్రజ్వరిల్లుచున్న అనలంబుచే కొంచెము కొంచెముగా కాల్చి నిన్ను దహింప చేసెదను. దురాత్మ, నీ ప్రతాపంబు చెప్పి భయపెట్టెదవో చాలు, యుద్ధమునకు ఆయత్తపడుము అనెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.